సీఎం చంద్రబాబు ముందు చూపు రాష్ట్రాన్ని ప్రగతి దిశగా తీసుకువెళ్తుందని జీవీఎంసీ మేయర్ షీలా శ్రీనివాసరావు అన్నారు. ఇక విజన్ 2047కి ఆంధ్రప్రదేశ్ స్వర్ణాంధ్రప్రదేశ్గా అభివృద్ధి సాధిస్తుందన్నారు. కైలాసగిరి కొండపై గాజు వంతెన నిర్మించి పర్యాటకులకు అందుబాటులోకి తీసుకురావడం ఎంతో సంతోషంగా ఉందని జీవీఎంసీ మేయర్ ఇక పీలా శ్రీనివాసరావుతో మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ ఇప్పుడు ఫేస్ టు ఫేస్. పర్యాటక రంగాన్ని అభివృద్ధి పదంలో నడిపించేందుకు కూటమి ప్రభుత్వం అయితే కంకణం కట్టుకున్నట్లు తెలుస్తుంది. ఒకవైపు చూసుకుంటే క్రీడాకారులకు పెద్ద ఎత్తున కూడా నారా లోకేష్ అయితే ప్రోత్సాహం అందిస్తున్నటువంటి నేపథ్యంలో మరోవైపు చూసుకుంటే ఈరోజు కైలాసగిరి కొండపైన విశాఖ మేయర్గా పీలా శ్రీనివాసరావు వచ్చిన తర్వాత అక్కడైతే గ్లాస్ బ్రిడ్జ్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. గ్లాస్ బ్రిడ్జ్ను కూడా పర్యాటకులకు అందుబాటులో తీసుకొచ్చారు. దీనికి సంబంధించి విశాఖ మేయర్ అసలు ఏం చెప్పబోతున్నారో తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, మేయర్గా మీరు ఉన్న తర్వాత విశాఖలో పర్యాటక ప్రాంతాలన్నీ కూడా అభివృద్ధి చెందినట్టు ప్రజలందరూ దీన్ని ఎట్లా చూసుకోవచ్చు? చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రతి దగ్గర కూడా అభివృద్ధి అవ్వాలి. అభివృద్ధిలో భాగంగా టూరిజం డెవలప్ అవ్వాలి. ఆ టూరిజంలో భాగంగా ఈవేళ ఎంపీ గారు ఆర్దంలో మన ఎమ్మెల్యే గారు కానీ కూడా నిధులతో అక్కడ పర్యటనకి వీలుగా గ్లాస్ బ్రిడ్జిని ఈవేళ ఓపెన్ చేయడం జరిగింది. ఇది ప్రజలందరూ కూడా ఇప్పటికే వాట్సాప్లో నుంచి కానీ మీ ఛానల్ ద్వారా కానీ ఇప్పటికే పబ్లిసిటీ ఎక్కువగా అయింది. దాన్ని ప్రతి ఒక్కరు కూడా అర్జెంటుగా ఓపెన్ చేస్తారనేది అందుకే ఇమ్మీడియట్గా ఓపెన్ చేయడం జరిగింది. ఇది మంచి సూచిక, ప్రజలకు కూడా అందుబాటులో ఈవేళ అమలు చేయడం జరిగింది. ఇది ప్రజలకే అంకితం చేయాలనే భావంతో మా ఎంపీ గారు కానీ ఎమ్మెల్యే గారు కానీ చైర్మన్ గారు కానీ ఉడా చైర్మన్ గారు కానీ ఇది చేసే విధానం చాలా చక్కగా అందరూ ఆనందంగా ఉండే పరిస్థితిలో ఈవేళ బ్రిడ్జి ఓపెన్ చేయడం జరిగింది. ఆ బ్రిడ్జిని కూడా పైకి వెళ్ళి చూస్తే విశాఖపట్నంలో బీచ్ అలలన్నీ కూడా చూసే విధంగా ఉంది. ఇది చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న చొరవ వల్ల ఈ అభివృద్ధికి ముందడుగేస్తున్నాం. చూసుకోవచ్చు, విశాఖ చుట్టుపక్కల కూడా పార్కులన్నీ కూడా ఒకసారిగా అభివృద్ధి చెందుతున్నటువంటి పరిస్థితి ఉంది. పార్కుల్లో కూడా ఒక చక్కనైనటువంటి ఆహ్లాదభరితాన్ని ఇచ్చే విధంగా అన్ని జీవీఎంసీ నుంచి ఏర్పాటు చేస్తున్నారు. ఇటీవల కాలంలో జరిగినటువంటి సిఐఏ సదస్సు ఏదైతే ఉందో దానికి సంబంధించి కూడా విశాఖని పూర్తిగా కూడా దానికి అనువైన విధంగా కూడా తీర్చిదిద్దినటువంటి ఘనత జీవీఎంసీకి వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ రోజు చూసుకుంటే జీవీఎంసీకి పెద్ద ఎత్తున కూడా ట్యాక్సులు చెల్లించిన వారందరూ కూడా మీరైతే సన్మానాలు చేశారు. దీన్ని ఎట్లా చూసుకోవచ్చు? 20 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా రెగ్యులర్గా ఇన్ టైంలో కట్టిన ట్యాక్స్ వారిని కూడా ఇవాళ సన్మానించాం. ఎందుకంటే ఏదైతే కార్పొరేషన్ ట్యాక్సుల ద్వారాగా అభివృద్ధి అవుతుంది దాంట్లో భాగంగా వాళ్ళు కూడా సన్మానం చేస్తే ఉన్నవారిలో ఇంట్రెస్ట్ వస్తుంది. కానీ ఇంకా పాత బాకీలు ఎక్కువగా ఉన్న వాళ్ళు కూడా డిమాండ్ చేసే పరిస్థితి కూడా ఉంటుంది. ఎందుకంటే కార్పొరేషన్ ట్యాక్సులు కూడా కట్టకపోతే విధానం కరెక్ట్ కాదు. దాని ద్వారాగా ఈవేళ ఇన్ టైంలో కట్టిన వాళ్ళకి సన్మానాలు చేసాం. అలాగే విశాఖపట్నం బీచ్ కానీ విశాఖపట్నం ఉన్న ప్రాంతాలు కానీ టూరిజం కొన్ని ఎన్నికల్లో ప్రతి దగ్గర కూడా గ్రీన్గా ఉండాలి, అందరూ ఆనందించే పరిస్థితిలో ఉండాలి. విశాఖపట్నం అనేది చంద్రబాబు నాయుడు గారు ఒక మంచి అభిప్రాయంతో ఈ విశాఖపట్నాన్ని ప్రజలకి ఆనందంగా ఉండేది. విదేశాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా విశాఖపట్నంలో పెట్టుకుంటే పెట్టుబడులు బాగుంటుంది అనేది దాంట్లో భాగంగా ఈవేళ విశాఖపట్నం రాబోయే రోజుల్లో ఇంకా మెరుగ్గా డెవలప్ అయ్యే బాధ్యతలు అన్ని విధాలుగా తీసుకుంటాం. రైట్, ఇది మొత్తానికి మనం చూసుకుంటే ఏదైతే విశాఖ కైలాసగిరి పైన ఏర్పాటు చేసినటువంటి గ్లాస్ బ్రిడ్జిని రాష్ట్ర ముఖ్యమంత్రి సూచనప్రాయంగా కూడా ఏర్పాటు చేసినట్లుగా విశాఖ మేయర్ పీలా శ్రీనివాసరావు చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. అలాగే రానున్నటువంటి రోజుల్లో విశాఖని మరింత అభివృద్ధి పదంలో నడిపించేందుకు జీవీఎంసీ కృషి చేస్తుందంటూ కూడా చెప్తున్నారు. అలాగే ఒకే సమయంలో అనుకున్న సమయానికి ట్యాక్సులు చెల్లించిన వారందరికీ కూడా దాదాపు 20 ఏళ్ళు పూర్తి చేసుకున్నటువంటి సందర్భంగా వారందరినీ కూడా అభినందించినట్టుగా సత్కరించినట్లు కూడా విశాఖ మేయర్ అయితే చెప్పిన పరిస్థితి ఉంది. వీడియో జర్నలిస్ట్ సుధాకర్తో చందు, ప్రైమ్9 విశాఖ నుండి.